హలో ఆల్. వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి ఇంటర్ఫేసెస్. సో, ఈ ఇంటర్ఫేసెస్ అనేవి దిస్ ఇస్ అన్ ఎక్స్‌టెన్షన్ టాపిక్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో, అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ మనకు క్లియర్‌గా అర్థమైతే, ఈ ఇంటర్ఫేసెస్ అనేవి క్లియర్‌గా అర్థమైతాయి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి ఒక వీడియో చేసాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ అండ్ లైక్డ్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ వీడియో సో దట్ యూ కెన్ ఈజిలీ అండర్‌స్టాండ్ దిస్ ఇంటర్ఫేసెస్. సో, ఇంటర్ఫేసెస్‌లో ఏం జరుగుతుందంటే, సో దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో, అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి, ఇంటర్ఫేసెస్‌కి కొన్ని కీ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ కీ డిఫరెన్సెస్ మనకు తెలిస్తే ఈ ఇంటర్ఫేసెస్ ఎందుకు యూజ్ చేస్తామో తెలిసిపోతుంది. సో, అబ్స్ట్రాక్ట్ క్లాస్‌తో మనం మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అనేది అచీవ్ చేయలేం. ఓన్లీ త్రూ ఇంటర్ఫేసెస్ మాత్రమే మనం మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అనేది అచీవ్ చేయలేస్తాం. సో, ఇప్పుడు మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఏంటో తెలియాలి మనకి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకొక క్లాస్ ఉందనుకోండి. దీని నుంచి ఎక్స్‌టెండ్ చేసి ఇంకొక క్లాస్ రాస్తే దీన్ని సింగిల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఒక క్లాస్ ఉంది. దీని నుంచి ఒక ఇన్‌హెరిట్ చేసుకొని ఇంకొక క్లాస్ ఉందనుకోండి. సో, దీన్ని సింగిల్ ఇన్‌హెరిటెన్స్. దీని నుంచి మళ్ళీ ఇంకొక క్లాస్ ఉంటే దీన్ని మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ అంటాం. ఓకే. నౌ ఇవన్నీ గూడా మనం క్లాస్ ద్వారా దీన్ని ఎక్స్‌టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి రాయొచ్చు. క్లాస్ ఏ అయితే ఇది ఏ ఎక్స్‌టెండ్స్ బి అని చెప్పేసి ఈ సింగిల్ ఇన్‌హెరిటెన్స్‌ని అచీవ్ చేయొచ్చు. అలాగే సిమిలర్‌గా ఇది ఏ అయితే ఇది ఏ బి ఇది బి ఎక్స్‌టెండ్స్ ఏ. అలాగే ఇది బి ఎక్స్‌టెండ్స్ ఏ. ఇది సి ఎక్స్‌టెండ్స్ బి. ఇలా మనం సింగిల్ ఇన్‌హెరిటెన్స్ ఆర్ మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్‌ని ఈజీగా క్లాసెస్ ద్వారా అచీవ్ చేసేయొచ్చు. వేరాస్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్. ఈ మల్టీ లెవెల్ ఇన్‌హెరిటెన్స్ అంటే ఎలా ఉంటుందంటే మనకి 3 క్లాసెస్ ఉన్నాయనుకోండి. ఇక్కడ ఒక క్లాస్ ఏ ఉంది. క్లాస్ బి ఉంది. క్లాస్ సి ఉంది. ఈ 3 క్లాసెస్‌ని ఒక్క క్లాస్ అంటే ఈ ఒక్క క్లాస్‌లో ఈ 3 క్లాసెస్ ఇన్‌హెరిట్ చేసుకోవాలి. అంటే ఇక్కడున్న ప్రాపర్టీస్ తీసుకోవాలి. ఇక్కడున్న ప్రాపర్టీస్ తీసుకోవాలి. ఇక్కడున్న ప్రాపర్టీస్ కూడా తీసుకోవాలి. సో, ఇలాంటప్పుడు మనం ఏం కాన్సెప్ట్ యూజ్ చేస్తామంటే, ఈ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో, అప్పుడు రాదర్ థాన్ గివింగ్ దీస్ 3 థింగ్స్ యాస్ క్లాస్ వి యూజ్ టు గివ్ దెమ్ యాస్ ఇంటర్ఫేసెస్. సో, ఇంటర్ఫేస్ ఏ, అలాగే ఇంటర్ఫేస్ బి, ఇంటర్ఫేస్ సి ఇచ్చినప్పుడు, ఇక్కడ మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి, ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఏ కామా, బి కామా, సి అని ఈ క్లాస్‌ని ఏదో ఒక క్లాస్ డి ఇంప్లిమెంట్స్ ఏ, బి, సి అంటే ఇక్కడున్న 3 యొక్క మెథడ్స్ అండ్ వేరియబుల్స్ దీంట్లోకి బారో అవుతాయి. ఇన్ దిస్ వే వి కెన్ అచీవ్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ బై యూజింగ్ దిస్ ఇంటర్ఫేసెస్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ యూజింగ్ ఇంటర్ఫేసెస్. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్. దీంట్లో వెరీ సిమిలర్ టు అబ్స్ట్రాక్ట్ మెథడ్. మనం ప్రీవియస్‌గా చూసుకుంటే ఏం చెప్పుకున్నాం అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌లో అట్‌లీస్ట్ 1 అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో అట్‌లీస్ట్ 1 అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్‌గా ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి. వెరాస్ ఇంటర్ఫేసెస్‌లో మాత్రం ఖచ్చితంగా ప్రతి మెథడ్ కూడా ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయ్యే ఉండాలి. బై డిఫాల్ట్‌గా అది అబ్స్ట్రాక్ట్ మెథడే ఉంటుంది. వి కెనాట్ క్రియేట్ కాంక్రీట్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేసెస్. వెరాస్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌లో మనం కాంక్రీట్ మెథడ్స్ ఉంచుకోవచ్చు. ఇంకా అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉంచుకోవచ్చు. దాంట్లో ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ కూడా ఉంచుకోవచ్చు. దీంట్లో అలా కాదు. ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉండాలి. అలా దీంట్లో కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. సో, ఫస్ట్ దీని డెఫినిషన్ చూద్దాం. An interface defines a list of methods వితౌట్ బాడీ అంటే ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అవి డిఫాల్ట్‌గా మనం వాయిడ్ సంథింగ్ అని రాస్తే డిఫాల్ట్‌గా అబ్స్ట్రాక్ట్ మెథడ్ లాగా తీసేసుకుంటాం. నెక్స్ట్ దట్ ఎనీ క్లాస్ ఇంప్లిమెంట్స్ ద ఇంటర్ఫేస్ మస్ట్ హావ్ దోస్ లిస్ట్ ఆఫ్ మెథడ్స్. దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో, ఇక్కడ ఏవైతే మనం మెథడ్స్ రాస్తామో దీని నుంచి ఇంటర్ఫేస్ నుంచి ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఇంటర్ఫేస్ అనుకోండి. దీని నుంచి ఇంప్లిమెంట్ చేసి ఏదన్నా ఇది ఏ అయితే డి ఇంప్లిమెంట్ ఏ అని రాసామనుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కొన్ని మెథడ్స్ రాస్తాం మనం. అవి ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఈ మెథడ్స్ అన్నీ ఇక్కడ ఓవర్‌రైడ్ ఖచ్చితంగా చేయాలి అని చెప్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ దోస్ లిస్ట్ మెథడ్స్ మస్ట్ బి దేర్ ఇన్ ది ఇంప్లిమెంటెడ్ మెథడ్.
This way interfaces work. Hope you all understood this interface definition. So interface is very much similar to abstract method, but difference ఏంటంటే అక్కడ మనం బోత్ abstract methods ఉండొచ్చు, ఇంకా కాంక్రీట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. ఐ మీన్ విత్ డెఫినిషన్‌తో కూడా ఉండొచ్చు. వెరస్ ఇంటర్ఫేస్‌లో మాత్రం ఓన్లీ abstract మెథడ్స్ మాత్రమే ఉండాలి. ఓకే. Now you will understand this definition. Interface defines a list of methods without body. Abstract methods, that means that any class implements that interface must have those list of methods. Hope you all understood this definition. Next concept is interfaces are defined using the interface keyword. క్లాస్‌లో క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇంటర్ఫేస్‌కి ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక ఇంటర్ఫేస్‌ని డిఫైన్ చేస్తాం. అండ్ ద మెథడ్స్ ఇన్‌సైడ్ ఎన్ ఇంటర్ఫేస్ ఆర్ అబ్స్ట్రాక్ట్ బై డిఫాల్ట్. ఖచ్చితంగా మనం ఏ మెథడ్ రాసినా అవి అబ్స్ట్రాక్ట్ బై డిఫాల్ట్. మనం డెఫినిషన్ రాయకూడదు దాంట్లో. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ పాయింట్. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇంటర్ఫేసెస్‌లో ఏ మెథడ్స్ ఉన్నా అవి బై డిఫాల్ట్‌గా అబ్స్ట్రాక్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ ఏ క్లాస్ కెన్ ఇంప్లిమెంట్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ యూజింగ్ ఇంటర్ఫేసెస్. ఈ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్‌లో చెప్పాను. ఇది అచీవ్ చేయడం కోసమే ఇంటర్ఫేసెస్ అనేవి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం కీ డిఫరెన్సెస్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేస్ చూద్దాం. సో కీవర్డ్ ఏమో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ యూజ్ చేస్తాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇంటర్ఫేస్ పేరేంటి. సో ఇక్కడ కీవర్డ్ ఇస్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌లో మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, ఇంకా కాంక్రీట్ మెథడ్స్ ఉండొచ్చు. వేరాస్ ఇంటర్ఫేసెస్‌లో మనకి ఓన్లీ వి హావ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే. అండ్ దీంట్లో స్టాటిక్ అండ్ డిఫాల్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. అవి మనం ఫర్దర్ రూల్స్‌లో డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఇన్‌స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి. దీంట్లో ఫైనల్ వేరియబుల్స్ ఉంటాయి. ఫైనల్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ విచ్ కెనాట్ బి ఆల్టర్డ్. దీంట్లో ఆల్టర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ క్లాస్ క్యాన్ ఎక్స్టెండ్ ఓన్లీ వన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. అంటే దీంట్లో మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ మనం అచీవ్ చేయలేం అబ్స్ట్రాక్ట్ క్లాస్ ద్వారా. వెరాస్ ఇంటర్ఫేసెస్ ద్వారా వీ కెన్ అచీవ్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. నెక్స్ట్ క్యాన్ హ్యావ్ కన్‌స్ట్రక్టర్స్. అబ్స్ట్రాక్ట్ క్లాస్‌లో మనం కన్‌స్ట్రక్టర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేసెస్‌లో వీ కెనాట్ హ్యావ్ ది కన్‌స్ట్రక్టర్స్. కన్‌స్ట్రక్టర్స్ అంటే చెప్పాను మీకు క్లాస్ నేమ్ సేమ్ ఒక మెథడ్ విచ్ హ్యావ్ సేమ్ క్లాస్ నేమ్ వితౌట్ రిటర్న్ టైప్. సో అది అబ్స్ట్రాక్ట్ క్లాసెస్‌లో కన్‌స్ట్రక్టర్స్ ఉండొచ్చు. ఇంటర్ఫేసెస్‌లో కన్‌స్ట్రక్టర్ ఉండవు. నెక్స్ట్ ప్రొవైడ్స్ ఏ పార్షియల్ ఇంప్లిమెంటేషన్, ప్రొవైడ్స్ నో ఇంప్లిమెంటేషన్. సో ఇక్కడ కొంచెం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. మనం డెఫినిషన్స్ రాయొచ్చు. ఐ మీన్ కాంక్రీట్ క్లాసెస్ రాయొచ్చు. అలా చేయొచ్చు. బట్ ఇంటర్ఫేసెస్‌లో మాత్రం ఏ ఇంప్లిమెంటేషన్ ఉండదు. ఓన్లీ అదొక స్టాండర్డ్స్‌ని ఇస్తుంది అంతే. నెక్స్ట్ ఎక్స్టెండ్స్ అనదర్ క్లాస్, ఇంప్లిమెంట్స్ అండ్ ఇంటర్ఫేస్. దీంట్లో ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఇలా మనం ఇలా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కి ఎక్స్టెండ్ చేయడానికి ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం క్లాసెస్‌లో అయితే. అదే ఇంటర్ఫేసెస్‌లో అయితే ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఎప్పుడైనా ఇంటర్ఫేస్ రాస్తే మనం ఇంప్లిమెంట్స్ అనేవాడి వాడాలి. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. కీ డిఫరెన్సెస్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్. ఇఫ్ యూ ఆర్ మనం ఇఫ్ యూ రిమెంబర్ దీస్ పాయింట్స్ దట్స్ ఎనఫ్. ఈ ఒక ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకుంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్‌కి, ఇంటర్ఫేసెస్‌కి డిఫరెన్సెస్ ఏంటని తెలుసుకుంటే మనం ఇంటర్ఫేసెస్ యొక్క ప్రాముఖ్యత మనకి ఈజీగా తెలుస్తుంది. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ interfaces basic concept. Now we will see some set of rules. Before seeing these rules, మనం ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. ఆ ఎగ్జాంపుల్‌తో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఇక్కడ రాసాను. దీన్ని మళ్ళీ మీకు టైప్ చేసి రాస్తాను. సో, ఈ ఎగ్జాంపుల్‌తో మనం ఈ ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థం చేసుకుంటాం. సో, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్ సినారియోలో తీసుకుందాం. ఒక ఫోన్ ఉందనుకోండి. ఒక బేసిక్ ఫోన్. సో, ఈ బేసిక్ ఫోన్‌లో ఏమేమి మెథడ్స్ ఉంటాయి మనకి నార్మల్‌గా కాల్ చేయొచ్చు. ఓకే. కాల్ చేయొచ్చు. ఇంకా మెసేజ్ చేయొచ్చు అనుకోండి. మెసేజ్. సో, ఇది ఫోన్ అనే మెథడ్. ఫోన్ అనే ఒక దాంట్లో క్లాస్ అనుకోండి. నెక్స్ట్ ఫోన్ అనే క్లాస్‌లో కాల్ మెథడ్ ఉంటుంది. మెసేజ్ మెథడ్ ఉంటుంది. ఈ 2 మెథడ్స్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నాకు కెమెరా అనే ఒక క్లాస్ ఉందనుకోండి. కెమెరా క్లాస్. ఓకే. ఈ కెమెరా క్లాస్‌లో సో, దీంట్లో ఉన్న మెథడ్స్ ఇవి. సో, ఈ కెమెరా క్లాస్‌లో నాకు ఏ మెథడ్స్ ఉన్నాయంటే క్లిక్ అనే ఒక మెథడ్ ఉంది. ఇంకా రికార్డ్ అనే ఒక మెథడ్ ఉందనుకోండి. ఓకే. క్లిక్, రికార్డ్. సో, దీంట్లో ఉన్న మెథడ్స్ ఇవి. అలాగే మనకి ఆహ్, ఐపాడ్ ఉందనుకోండి. ఐపాడ్. సో, ఈ ఐపాడ్‌లో మనకేమేం మెథడ్స్ ఉంటాయనుకుంటే మనకి జనరల్‌గా మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది. దట్స్ ఇట్.
ఇప్పుడు నేనొక న్యూ డివైస్ తయారు చేయాలనుకుంటున్నా. అంటే ఈ 3 క్లాసెస్ యొక్క మెథడ్స్ నాకు బారో అవ్వాలి. సో, అప్పుడు మనకి మల్టిపుల్ ఇన్‌హెరిట్. థిస్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఇన్‌హెరిట్. దీని నుంచి నాకు ఎక్స్‌టెండ్ అవ్వాలి. దీని నుంచి ఎక్స్‌టెండ్ అవ్వాలి. దీని నుంచి కూడా ఎక్స్‌టెండ్ అయ్యి నాకొక న్యూ క్లాస్ రావాలి. ఈ న్యూ క్లాస్‌లో ఈ మెథడ్ ఉండాలి, ఈ మెథడ్ ఉండాలి, ఈ మెథడ్ ఉండాలి, ఈ మెథడ్ ఉండాలి, ఈ మెథడ్ ఉండాలి. సో, ఇలా అన్నిటిని చేసి ఇలా 3 క్లాసెస్ నుంచి ఎక్స్‌టెండ్ చేసుకునే దాన్ని మనం ఇన్‌హెరిటెన్స్ అంటాం. మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. సో, ఈ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ అచీవ్ చేయడం కోసం మనం ఇంటర్‌ఫేసెస్ కాన్సెప్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో, ఇదే క్లాసెస్ ద్వారా మనం అచీవ్ చేయలేం కాబట్టి ఈ మూడిటిని ఇంటర్‌ఫేసెస్ లాగా తీసుకోవాలి ఇప్పుడు మనం. ఇంటర్‌ఫేస్ ఫోన్, ఇంటర్‌ఫేస్ కెమెరా, ఇంటర్‌ఫేస్ ఐఫోన్. తర్వాత ఇంప్లిమెంట్ అనే వర్డ్ యూజ్ చేసి ఈ మూడిటి నుంచి మెథడ్స్ అనేవి ఓవర్ రైడ్ చేసుకొని ఈ క్లాస్‌ని వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం టైప్ చేసి చూద్దాం. సో, ఆల్రెడీ ఇక్కడ నేను ఆహ్, స్ట్రక్చర్ ఆఫ్ ద క్లాస్ తీసుకున్నాను. సో, ఇక్కడ ఆల్రెడీ కోడ్ ఉంది. ఐ విల్ ఎరేజ్ ఎవ్రీథింగ్. నౌ ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ద క్లాస్ ఉంది. నౌ ఇప్పుడు ఇంటర్ఫేసెస్ రాబోతుంది. సో, వీ కెన్ అచీవ్ మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ త్రూ ఇంటర్ఫేసెసే కాబట్టి ఇంటర్ఫేస్ ఫోన్ రాయాలి ఫస్ట్. ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ ఫోన్. సో, ఈ ఫోన్‌లో ఏమున్నాయి మనకి? సో, బై డిఫాల్ట్ ఇవి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్. సో, అబ్స్ట్రాక్ట్ అని రాయక్కర్లేదు. డిఫాల్ట్‌గా అబ్స్ట్రాక్ట్ క్లాసెసే అయిపోతాయి. వాయిడ్ కాల్. సో, డెఫినిషన్స్ ఉండవు. బికాజ్ అబ్స్ట్రాక్ట్‌గా ఓన్లీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఇంటర్ఫేసెస్‌లో ఉంటాయి. నెక్స్ట్ వాయిడ్ మెసేజ్. డన్. ఈ 2 మెథడ్స్ ఫోన్‌లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి కెమెరా. సో, కెమెరా ఇంటర్ఫేస్‌లో మనకి వాయిడ్ ఆహ్, క్లిక్. నెక్స్ట్ వాయిడ్ రికార్డ్ అని ఉందనుకోండి. సో, దీస్ ఆర్ ద 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అవైలబుల్ ఇన్ ది ఇంటర్ఫేస్ కెమెరా. నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి నాకు ఐపాడ్. ఇంటర్ఫేస్ ఐపాడ్. ఐపాడ్‌లో వాయిడ్ హ్మ్. మ్యూజిక్ ప్లేయర్. దట్స్ ఇట్. సో, దిస్ ఒక మెథడ్ ఇది కూడా. నౌ వి హావ్ టు అచీవ్ ది మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్. అంటే ఈ మూడిటి నుంచి నాకు ఈ అన్ని మెథడ్స్ కావాలి. ఇక్కడ నుంచి ఈ మెథడ్స్, ఇక్కడ నుంచి ఈ మెథడ్స్, ఇక్కడ నుంచి ఈ మెథడ్స్. వి కెనాట్ అచీవ్ ఈ 3 క్లాసులనుకోండి ఇప్పుడు. మనం మూడిటిని ఇక్కడ రాయలేము. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కొత్త క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాస్ స్మార్ట్ ఫోన్ అని క్రియేట్ చేస్తున్నాను. స్మార్ట్ ఫోన్ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసి మనం ఈ 3 మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ చేయలేం. బికాజ్ ఎక్స్టెండ్స్‌తో ఓన్లీ ఒక్కదాన్నే మనం ఎక్స్టెండ్ చేయలేస్తాం. సో, ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది చూడండి. బికాజ్ ఇంటర్ఫేసెస్‌లో మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేయం. ఓన్లీ ఇంప్లిమెంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. వెరాస్ ఇక్కడ కామా యూజ్ చేస్తే మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేయలేము. అందుకే ఇంటర్ఫేసెస్‌లో మనం ఇంప్లిమెంట్స్ యూజ్ చేసి ఇక్కడ ఎన్ని క్లాసెస్ అయినా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఇన్‌హెరిటెన్స్ మనం అచీవ్ చేయొచ్చు. సో, ఇక్కడ ఇంప్లిమెంట్స్ రాస్తాం. ఇంప్లిమెంట్స్ ఫోన్, కెమెరా అండ్ ఐఫోన్. దట్స్ ఇట్. నౌ వి హావ్ టు ఓవర్‌రైడ్ థిస్ ఆల్ మెథడ్స్. సో, ఇప్పుడు వాయిడ్ కాల్‌ని మనం ఓవర్‌రైడ్ చేయాలి. పబ్లిక్ వాయిడ్ కాల్. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ln స్మార్ట్ ఫోన్ క్యాన్ కాల్ అని రాస్తున్నాను. స్మార్ట్ ఫోన్ క్యాన్ కాల్. సో, ఇలా అన్ని మెథడ్స్‌ని మనం ఓవర్‌రైడ్ చేస్తేనే ఖచ్చితంగా మన ఇంటర్ఫేస్‌లో ఎన్ని మెథడ్స్ ఉంటాయో అన్ని మెథడ్స్‌ని ఓవర్‌రైడ్ చేయాలి. లేకపోతే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో, మెసేజ్, క్లిక్, రికార్డ్, మ్యూజిక్ ప్లేయర్ వీటన్నిటిని కూడా ఇక్కడ ఓవర్‌రైడ్ చేసి మీకు రాస్తాను. నథింగ్ బట్ ఇక్కడ మెసేజ్‌కేమో స్మార్ట్ ఫోన్ క్యాన్ మెసేజ్ అలా ఏదో ఒక డెఫినిషన్ రాసి ఓవర్‌రైడ్ చేసి చూపిస్తాను. సీ నౌ వి హావ్ సక్సెస్‌ఫుల్లీ ఓవర్‌రైడెడ్ ఆల్ ద మెథడ్స్ అవైలబుల్ ఇన్ ది ఇంటర్ఫేసెస్. సో, కాల్, మెసేజ్,
కాల్‌లో ఇది స్మార్ట్ ఫోన్ క్యాన్ కాల్, మెసేజ్‌లో స్మార్ట్ ఫోన్ క్యాన్ మెసేజ్, క్లిక్‌లో స్మార్ట్ ఫోన్ క్యాన్ క్లిక్ పిక్చర్స్, రికార్డ్‌లో స్మార్ట్ ఫోన్ క్యాన్ రికార్డ్ వీడియో, మ్యూజిక్ ప్లేయర్‌లో ఇది. నౌ వి హావ్ టు కాల్ దీస్ మెథడ్స్ వి హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ది స్మార్ట్ ఫోన్. సో, ఈ స్మార్ట్ ఫోన్‌కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో, ఇలా మనం మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇంటర్ఫేసెస్ ద్వారా అచీవ్ చేసాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ మల్టిపుల్ హౌ వి షుడ్ అచీవ్ ది మల్టిపుల్ ఇంటర్ఫేసెస్. స్మార్ట్ ఫోన్ ఎస్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ ఇలా మనం అచీవ్ చేసాం. న్యూ స్మార్ట్ ఫోన్. See, now we have successfully created the object for smartphone. Now we can call all those methods. S dot call, ఇంకా S dot message, ఇంకా S dot record. అలా అన్ని మెథడ్స్ మనం కాల్ చేస్తాం. S dot music player అని. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకి సక్సెస్ఫుల్‌గా అన్ని మెసేజెస్ డిస్‌ప్లే అవుతాయి. See, we can now we will see the some rules for interfaces. Hope you all understood how we should achieve the multiple inheritance. ఈ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఇలా మనం ఓన్లీ త్రూ ఇంటర్ఫేసెస్ మాత్రమే మనం అచీవ్ చేయలేము. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇంటర్ఫేసెస్. Now we will see the rules for interfaces. First rule: by default, methods in interfaces are public and abstract and cannot be private. సో ఆల్రెడీ మీకు చెప్పినట్టు ఇక్కడ మనం ఏవైతే ఇంటర్ఫేసెస్‌లో మెథడ్స్ రాస్తామో అవి బై డిఫాల్ట్‌గా అబ్స్ట్రాక్ట్ ఉంటాయి. సో, బై డిఫాల్ట్‌గా ఇవి అబ్స్ట్రాక్ట్. మనం రాసినా, రాయకపోయినా బై డిఫాల్ట్ అవి అబ్స్ట్రాక్ట్. సో, నో ఎర్రర్. సి అలా కాకుండా మనం అబ్స్ట్రాక్ట్ కాకుండా కాంక్రీట్ క్లాసెస్ నథింగ్ బట్ బై డెఫినిషన్ ఉన్నాయి. సో, ఇక్కడ డెఫినిషన్ రాద్దామని ట్రై చేసామనుకో ఎర్రర్ వస్తుంది చూడండి. సి ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కెనాట్ హ్యావ్ ఎ బాడీ. సో, అబ్స్ట్రాక్ట్ మెథడ్స్‌లో బాడీ ఉండదు. ఇంటర్ఫేసెస్ ఓన్లీ సపోర్ట్స్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ రూల్. By default, methods in interfaces are public and abstract and cannot be private because interfaces are meant to be inherited. So that's why they cannot be private. Next, the variables or identifiers should be with capital letters and their default value is final and static. Default గా ఇప్పుడు ఏమైనా మనం ఇంటర్ఫేసెస్లో ఏదైనా వేరియబుల్ తీసుకుందాం అనుకోండి. int x ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం అనుకోండి. ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే ఇక్కడ ఓన్లీ ఇంటర్ఫేసెస్‌లో మనం క్యాపిటల్ లెటర్స్ మాత్రమే తీసుకోవాలి. సో, ఇప్పుడు ఎర్రర్ పోయింది చూడండి. ఓకే. దిస్ ఈస్ ద సెకండ్ రూల్. ద థర్డ్ రూల్. అండ్ బై డిఫాల్ట్ ఇవి ఫైనల్ ఉంటాయి. ఓకే. ఫైనల్ అంటే దిస్ ఆర్ నథింగ్ బట్ వి కెనాట్ చేంజ్ దిస్ వాల్యూ ఫర్దర్. ఎక్కడైనా చేంజ్ చేయలేము వాల్యూ. నెక్స్ట్ ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేసెస్ క్యాన్ హ్యావ్ ది బాడీ. మీకు ఆల్రెడీ చెప్పాను. మనం ఇంటర్ఫేసెస్‌లో అసలు డెఫినిషన్ అంటే ఇక్కడ డెఫినిషన్ ఇచ్చేటట్టు రాయలేము. సో, ఎర్రర్ వస్తుంది చూడండి. ఇలా అస్సలు రాయలేం. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక మెథడ్‌ని రాయాలనుకుంటే స్టాటిక్ మెథడ్స్ మనం రాసుకోవచ్చు దీంట్లో. సో, స్టాటిక్ మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ స్టాటిక్ అనే కీవర్డ్‌తో రాసుకోవచ్చు. స్టాటిక్ వాయిడ్ లైక్ స్మాల్ గేమ్స్ ఉన్నాయనుకోండి. టైనీ గేమ్స్. సో, ఇలా స్టాటిక్ మెథడ్ రాసుకోవచ్చు మనం. స్టాటిక్ ఎర్రర్ అనేది ఉండదు. సో, ఈ స్టాటిక్ మెథడ్స్ అనేది దిస్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ ఇన్ దిస్ ఫోన్ ఇంటర్ఫేస్. దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడ మనం దీన్ని యాక్సెస్ చేయలేము. ఓన్లీ దీని ఈ ఇంటర్ఫేస్ ఫోన్‌లో మాత్రమే దీన్ని యాక్సెస్ చేయలేస్తాం. స్మార్ట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్మాల్ గేమ్స్ ఇన్ ఫోన్. సో, ఇలా మనం స్టాటిక్ కీవర్డ్‌తో దీంట్లో ఉన్న మెథడ్స్‌ని డెఫినిషన్ రాసుకోవచ్చు ఇంటర్ఫేసెస్‌లో. ఓన్లీ వే ఏంటంటే స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేసి స్టాటిక్ మెథడ్స్‌కి మాత్రమే మనం డెఫినిషన్ అనేది రాసుకోవచ్చు. దేర్ ఈస్ నో రాంగ్ ఇన్ థాట్. బట్ వి కెనాట్ కాల్ దిస్ స్టాటిక్ మెథడ్స్ ఇన్ ఇంటర్ఫేస్ త్రూ ఆబ్జెక్ట్. సో, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం చూడండి మనం. ఈ ఎస్‌లో మనం ఆ స్టాటిక్ మెథడ్స్‌ని కాల్ చేయలేం. ఎస్ డాట్ అక్కడున్న మెథడ్ టైనీ గేమ్స్‌ని మనం కాల్ చేయలేం. ఎర్రర్ వస్తుంది చూడండి. సో, టు కాల్ దట్ మెథడ్ వి కెన్ కాల్ త్రూ ఇంటర్ఫేస్ ఓన్లీ. సో, ఈ ఫోన్ అనే ఇంటర్ఫేస్‌తోనే దీన్ని మనం కాల్ చేయొచ్చు. సో, ఎలా కాల్ చేయొచ్చు అంటే ఫోన్ డాట్ టైనీ గేమ్స్. ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది చూడండి. స్మాల్ గేమ్స్ ఇన్ ఫోన్. ఇలా ఓన్లీ స్టాటిక్ మెథడ్స్‌ని మనం
త్రూ ఇంటర్ఫేస్ మాత్రమే కాల్ చేయొచ్చు. వీ కెనాట్ కాల్ ది స్టాటిక్ మెథడ్స్ ఇన్ ద ఇంటర్ఫేస్ త్రూ ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటెడ్ క్లాస్. హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ రూల్. ఓన్లీ స్టాటిక్ మెథడ్స్ ఇంటర్ఫేస్ కెన్ హావ్ ది బాడీ. అండ్ దాని గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. నెక్స్ట్ we can access the static methods in main class by using interface name, and we cannot create object for the interface as we have discussed this topic. ఇప్పుడు దీంతో పాటు ఇది కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఏ ఇంటర్ఫేస్ కెన్ ఎక్స్టెండ్ ఫ్రమ్ నెదర్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఉంది. సో ఈ ఇంటర్ఫేస్ నుంచి మనం ఎక్స్టెండ్స్ ఇంకొక ఇంటర్ఫేస్ చేయొచ్చు. లైక్ ఇంటర్ఫేస్ లైక్ అడ్వాన్స్ కెమెరా అనేది ఒకటి, అడ్వాన్స్ క్యామ్ ఎక్స్టెండ్స్ కెమెరా. సో దెర్ ఈస్ నో రాంగ్ ఇన్ దిస్. సో ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక ఇంటర్ఫేస్ నుంచి ఇంకో ఇంటర్ఫేస్కి మనం ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ it works. Hope you understood this. Interface can extend from another interface. From Java 8 nunchi we can use default methods in interfaces, and it is okay of not overriding it. So ఇక్కడ మనం default methods అనేవి యూస్ చేయొచ్చు. సో default methods FAULT, default void like ring అనేది ఒకటి. So these can be used, but these default methods can only be used internally, and we cannot call with this method creation, sorry, object. We cannot call the default methods through object. అది కూడా మనం గుర్తుంచుకోవాలి. We can create the default method. ఇది Java 8 నుంచి మనం default methods అనేవి interfaces లో యూస్ చేయొచ్చు, but we cannot override it, and we cannot call that with object. Next, last thing is we can achieve multiple inheritance with interface concept. Hope you all understood this interfaces concept with example and what is meant by multiple inheritance. Hope you all loved this video. Thank you. Thank you all.